వెల్కమ్ టు నేనే సాయి. నిన్న ఈవినింగ్ కూర్గ్ నుండి ఊటీ అయితే రీచ్ అయిపోయినా. సో బండిపూర్ టైగర్ రిజర్వ్, అట్లనే ముదుమలై టైగర్ రిజర్వ్, ఆ తర్వాత ఊటీ ఘాట్ రోడ్, వీటన్నిటి మీద నుంచి వచ్చిన. అండ్ వ్యూస్ చాలా బాగుండే నిన్న. అండ్ బండిపూర్లో కానీ ముదుమలలో కానీ చాలా జింకలు చూస్తాను. నా ఆల్మోస్ట్ ఒక 300-400 జింకలు అయితే కనిపించినాయి. అండ్ ముదుమలై ఫారెస్ట్లో ఎలిఫెంట్స్ కూడా కనిపించినాయి రోడ్ క్రాస్ చేస్తూ. చాలా బాగుండే నిన్న రైడ్. వర్షం పడుతుండే. ఊటీ ఘాట్ రోడ్ మీద మనకి 36 హెయిర్ పిన్ బెండ్స్ ఉండే. నేను ఘాట్ రోడ్ స్టార్ట్ అయ్యే టైంకి అరౌండ్ ఈవినింగ్ 5:30 అయింది. అప్పుడప్పుడే కొంచెం లైట్ తగ్గుతుండే అండ్ ఫుల్ ఫాగ్ ఉండే, చాలా విజిబిలిటీ తక్కువ ఉండే. సో అమేజింగ్ బైక్ రైడ్ ఉండే నిన్నైతే. స్టే వచ్చి నేను ఊటీలో హాస్టల్ తీసుకున్నా. యాక్చువల్లీ ఫస్ట్ హాస్టల్ చూసిన, అదంతా బాగాలేకుండే. సో అందుకని హాస్టల్లో తీసుకున్నా. ఒకసారి ప్రాపర్టీ అండ్ ఇక్కడ వ్యూస్ చూపిస్తా. సో ఇది వచ్చేసి 6 బెడ్ డామ్. ప్రెసెంట్ దీంట్లోనే ఉంటున్నా. సో అన్నీ కూడా 6 బెడ్ డామ్స్. సో ఇక్కడ డామ్స్ ప్లస్ ప్రైవేట్ రూమ్స్ ఉన్నాయి. సో ఇది కామన్ రూమ్. అండ్ ఇక్కడ నైట్ 8 to 10 బాన్ ఫైర్ వేస్తారు. అండ్ ఇది రిసెప్షన్. బయటికి వెళ్దాం ఇప్పుడు. సో ఇక్కడ కూడా బాన్ ఫైర్ సెటప్ ఉంది. సో వర్షంలో అయితే ఏం చేయలేరు ఇక్కడ. మేబీ అదర్ సీజన్స్లో ఇక్కడ వేస్తుండొచ్చు. అండ్ ఇది బయట వ్యూ.
అండ్ ఇక్కడ ఓన్లీ లిమిటెడ్ పార్కింగ్, 2 కార్లు పెట్టుకోవచ్చు అంతే. అండ్ ఈ హాస్టల్ దగ్గరకు వచ్చే రోడ్ కూడా చాలా నేరో ఉంది. ఇక్కడే కాదు, ఈ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ కింద వరకు చాలా నేరో రోడ్, కొంచెం టైట్ ఉంటుంది కార్కి అయితే. అండ్ ఇదే ఓవరాల్ ప్రాపర్టీ, చాలా చిన్న ప్రాపర్టీ బట్ నీట్గానే ఉంది. అండ్ వైఫై కూడా మంచిగా వస్తుంది. అండ్ ఇక్కడ ఒకటే ప్రాబ్లం ఏంటంటే ఇన్ హౌస్ కిచెన్ లేదు. సో ఏమైనా కావాలంటే స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేసుకోవాలి, లేకపోతే కింద టౌన్ దగ్గరికి వెళ్ళి తిని రావాలి. ఇది ఒక్కటే ప్రాబ్లం ఇక్కడ. ఆర్డర్స్ అయితే వస్తున్నాయి, అండ్ అరౌండ్ 40 మినిట్స్ పడుతుంది డెలివరీకి. అండ్ హోటల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ దూరంలోనే ఉన్నాయి. ప్రాపర్టీ బ్యాక్ సైడ్ చిన్న ఉయ్యాలలాగా ఉంది, అక్కడికి వెళ్దాం ఒకసారి. అమ్మో కష్టంగానే ఉంది అక్కడ. ఇంతే మొత్తం ప్రాపర్టీ. మొన్న ఈవినింగ్ కూర్గ్ నుండి ఊటీ అయితే రీచ్ అయినా. సో ఈవినింగ్ అయ్యేసరికి ఇంకా బయట ఎక్కడికి వెళ్ళలేదు, డిన్నర్ చేసి పడుకున్నా. అండ్ నిన్న కొంచెం లేట్గా లేచిన, ఎందుకంటే బాగా అలసిపోయింది. అండ్ లేచిన తర్వాత నాకు వర్క్ చాలా ఎక్కువ ఉండే. సో నిన్నంతా రూమ్లోనే ఉన్నా, రూమ్లో కూర్చొని వర్క్ చేసుకున్నా. నైట్ డిన్నర్కి అట్లా వాక్ చేసుకుంటూ బయటికి వెళ్ళొచ్చుండే జరసేపు. అండ్ ఈరోజు మార్నింగ్ లేచిన, అండ్ ఈరోజు కొన్ని ప్లేసెస్ కవర్ చేద్దామని. సో ఫస్ట్ ఇప్పుడైతే మురుగన్ టెంపుల్కి స్టార్ట్ అవుతున్నా. నా రూమ్ దగ్గర నుండి ఓన్లీ 1 కిలోమీటర్ ఉంది. మురుగన్ టెంపుల్ దగ్గరకు వచ్చేసినాం. ఇప్పుడే మురుగన్ టెంపుల్ దర్శనం అయిపోయింది. చాలా పీస్ఫుల్గా ఉంది. కొంచెం కొండ మీద ఉంది, చుట్టూ అంతా అడవి, అండ్ చాలా బాగుంది. అండ్ దారిలో ఇందాక ఒకరు చెప్తున్నారు నైట్ టైం ఇక్కడ చిరుతపులులు తిరుగుతాయని. సో ఇన్ కేస్ వచ్చేది ఉంటే మోస్ట్లీ ఈవినింగ్ వరకు చూసి రిటర్న్ వెళ్ళిపోతే బెటర్.